నమస్కారం బాబాయ్. నమస్తే. బాబాయ్ పేరు రాము. ఎవరు బాబాయ్? గుడ్లోలేరే. ఏం చేస్తుంటా? మాది స్కాప్ కొట్టు. ఏం లేదు బాబాయ్. ప్రధానంగా మీ నియోజకవర్గంలో గుడివాడ నియోజకవర్గంలో నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందంట? ఆయన మాకు చేసింది ఏం లేదండి. అసలు ఆయన 5 సంవత్సరాల ప్రభుత్వంలో కనీసం ఒక్కసారి కూడా ఈ మండలానికి రావడమే మాకు తెలియదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి గడప గడపకి తిరిగి సమస్యలు ఏమైనా అడగటం జరిగిందా? లేదు సార్. ఈ 5 సంవత్సరాలు పెట్టి వాళ్ళు వచ్చింది లేదు, మేము చెప్పింది లేదు, రెండూ లేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతుల పరిస్థితి ఏముందండి, వాళ్ళు మామూలుగా ఇప్పుడు ధాన్యం మార్కెట్ యార్డ్కి ఇచ్చేస్తున్నారు. అర్థమైందా? వాళ్ళు వేసినంత వీళ్ళు తీసుకున్నంత, అది కామనే. రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంబంధించినంత వరకు రైతు భరోసా కేంద్రాల వల్ల ఏమైనా లాభం ఉందంటారు రైతులకి? అంటే మాకు అంత అవగాహన లేదండి. ఆ ఫీల్డ్ మాది కాదు, అంటే మాకు పొలం లేదు. అదే మీకు సంబంధించినంత వరకు మీ దీంట్లో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? సంబంధించినంత వరకు ఇప్పుడు కార్పొరేషన్లు ఉంటాయి. కార్పొరేషన్ సంబంధించినంత వరకు కొంత నిధులు ఉంటాయి. చంద్రబాబు గారి హయాంలోనూ ఈ కార్పొరేషన్లు ఉన్నాయి. జగన్ గారి హయాం వచ్చినాక కూడా ఇదే కార్పొరేషన్లు ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపీల కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ సంబంధించినంత వరకు ఎంతవరకు అభివృద్ధి జరిగింది? నిధులంటే వాళ్ళు ఇచ్చింది ఏం లేదు సార్. అర్థమైందా? ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతంగానే ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిందేం లేదు, మేము తీసుకునేది లేదు. అయితే ఇల్లు లేని వాళ్ళకి మట్టుగా ఇల్లు ఒకటి ఇచ్చారు అంతే. ఏది 10 లక్షలు పెట్టి కట్టాలని మధ్యతరగతి కూడా ఎవడో కట్టలేడు. అందరికి ఇవ్వలేదు సార్. దాన్ని 600 మందికి ఇస్తే 300 మందికి వచ్చినాయి, 300 మందికి రాలా. అయినా సరే సగం సగం వేసి ఆపేశారు. అదే బేసి మట్టం వేసి అందరు కట్టలేదు. ఇప్పుడు 10 లక్షలు అప్పు తీయాలని మధ్యతరగతి కుటుంబం చేయలేడు. రోజుకి 400 500 తెచ్చుకున్నాడు. 10 లక్షలు ఇమ్మంటే ఎవరు వస్తారండి? ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా కట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద లేదు సార్, ఏ రాజధాని కట్టలేదుగా. ఇప్పుడు శంకుస్థాపన చేసి వదిలేసారేమో, మాకైతే తెలీదు. ఏ రాజధాని ఇంతవరకు అభివృద్ధి పొందడమని మేము చూడలా. అయితే చేయడం బట్టి చేశారు 3 రాజధానులని. ఏ రాజధాని కట్టారు? ఏ రాజధాని చేయలే. రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారిలో పోలవరం ప్రాజెక్టు తీసుకొస్తే సంబంధించినంతవరకు ఇదే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారిలో 70% పైకి కంప్లీట్ అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. దీనికి సంబంధించినంతవరకు 2 మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు ఈ పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో రైతులందరినీ తీసుకెళ్ళి పోలవరం ఎంత డెవలప్ చేసాడో చెప్పాడు సార్. ఆయన సీఎంగా చేసినప్పుడు రైతులందరినీ తీసుకెళ్ళి పోలవరం నేను ఎలా అప్రూవ్ చేశానని తీసుకెళ్ళి చెప్పాడు. దాన్ని రైతులందరూ కూడా అంగీకరించారు. దాని మీద ఒక ఆగ్రహం ఉంది. రేపు నేను సీఎంని అయితే పోలవరం ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తా అన్నాడు. ఆయన టైం బాగోక గెల్లబోయాడు, ముఖ్యమంత్రి ఎక్కాడు. అది ఆ పోలవరం అలాగే ఆగిపోయింది. అది డెవలప్మెంట్ లేదు. ఇంతవరకు అవి ఎక్కడెక్కడ తవ్వారో ఆ కాలువలు కూడా అలాగే పూడిపోయినాయి, చేసేది లేదు. అది కృష్ణానది నీరు వస్తున్నాయి కాబట్టి ఈ రైతులు ఇక్కడ వరకు అయినా సరే అందుబాటులో ఏదో పండించుకుంటున్నారు అంతవరకు. అనిల్ కుమార్ యాదవ్ గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు కదా దీని గురించి. అంబటి రాంబాబు గారు అంటే కొద్దిగా ఆయన అభివృద్ధి పొందుల్లో ఇప్పుడు పనులన్నీ ఒకసారి రావు కదా సార్, ఏ కేంద్రానికి కూడా. అదే అంబటి రాంబాబు ఏం చేస్తాడండి? సీఎం లేని అంబటి రాంబాబు ఏం చేస్తాడు చెప్పండి? అనిల్ యాదవ్ కానీ అంబటి రాంబాబు గారు కానీ ఏదో ఒడ్డు మీద ఉంది గడ్డలేస్తారు అంతే, అంతకుమించి చేసేది ఏమీ లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారు నన్ను తిట్టమంటే 10 బూతులు తిట్టి వదిలేస్తాడు. అనిల్ యాదవ్ గారు ఏమో వచ్చేమో కాలు మీద కాలు వేసుకుని ఏదో చెప్తాడు. దానికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు. అర్థమైందా? అసలేనోడు అన్నం పెట్టి వీళ్ళు తింటారు కానీ అసలేనోడు అన్నం పెట్టండి వీళ్ళు ఏం తింటారండి? అది సార్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చారు ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు. డిఎస్ఏ కాదు, మెగా డిఎస్ఏ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి సకాలంలో నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కూడా 2 మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు వచ్చరికి బొత్స సత్యనారాయణ గారు, మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అంటే, సంబంధించినంత వరకు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ రంగానికి సంబంధించిన మినిస్టర్ గారు అసలు ఐటీ కంపెనీల గురించి పట్టించుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇచ్చారు సార్, వాళ్ళు ఉన్నోళ్ళకి ఇచ్చారు. 10 ఎకరాలు 20 ఎకరాలు భూములు ఉంటాయి చూసి వాళ్ళకి ఇచ్చారు సార్. ఈ మధ్యతరగతి కుటుంబంలో పుస్తకాలు బుక్స్ లాగా ఉన్నాయి, వాళ్ళకైతే ఇచ్చారండి. 100కే 90% ఉన్నోళ్ళకి ఇచ్చారు. ఎవరో బొత్స సత్యనారాయణ గారును ఈయన గుడివాడ ఆయన అమర్నాథ్ గారు ఉన్నోళ్ళకి మట్టుకు ఇచ్చాడండి, లేదని మా నాన్న అనకూడదు. అదేవిధంగా చూసుకుంటే వచ్చారు ప్రధానంగా ప్రతి ఒక్క తల్లుల అకౌంట్లో రైతు మనకి వచ్చేసరికి అమ్మఒడి వేస్తానంటున్నారు. అమ్మఒడి అనేది అందరి అకౌంట్లో పడుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానంటున్నారు. అది ఎంతవరకు సాగుతుంది? వేసారు సార్. ఈ 5 సంవత్సరాల్లో కనీసం మాకు ఒకసారి వచ్చింది.
4 సార్లు రాలేదు సార్. ఒకసారి కంప్యూటర్ అన్నారు, అది అలా పోయింది. ఆ 2వ సంవత్సరంలో ఏదో చెప్పారు, అది అలా పోయింది. పోయిన ముందు 3వ సంవత్సరం మటుకు వచ్చినాయి సార్. ఈ సంవత్సరం అంటే మరి ఎలక్షన్ ఉందిగా, ఈ సంవత్సరం కూడా రావు అనుకుంటున్నాను అంచనా ప్రకారంగా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంతవరకు పేదవాడు, మధ్యతరగతి వాడు, రైతులు ఎలా బతకాలా అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కరెంటు బిల్లుల దగ్గర నుంచి గ్యాస్ బండ్ల వరకు, ఉప్పు నుంచి కారం వరకు అన్నీ పెరిగిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు అన్నీ పెరిగితాగే కదా సార్ ఆయనకి వేసిన ఓట్లు. ఇప్పుడు నూనె ప్యాకెట్ 85 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఇప్పుడు 120 రూపాయలు అయింది. పెరిగితాగే కదా ఆయనకి వేసింది. ఇప్పుడు వాళ్ళ తప్పేం కాదు సార్ అది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా మీరేమన్నా ఆస్తులు కొనుక్కుంటే దానికి సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అంటున్నారు. సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తా అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? వేస్తున్నాడు కదండి. ఇప్పుడు 1,90,000 వేస్తున్నాడుగా. చేసేదే ఉంది. ఒరిజినల్ మాకు ఇవ్వట్లా. కొనుక్కులండి భూస్థావులకి ఇస్తున్నారు. ఇది ముఖేష్ అంబానీ వాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఒరిజినల్ గొప్ప చెప్పేస్తారు. దాంట్లో మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళకైతే ఒరిజినల్ వస్తాయి. మాలాంటి లేబర్లకి అయితే మామూలుగా పాస్ తీసుకోవడం కూడా పనిచేస్తారు. ఆ కాగితాలు ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి 170 సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు జగన్ గారు. దాని మీద మీరు ఏమంటారు? గెలుస్తారండి 170 సీట్లు ఈ సంవత్సరం పక్కాగా. ఎందుకంటే వాళ్ళకి 175 రూపాయల సీట్లు అయితే ఇప్పుడు మందు రేట్లు కూడా 150 రూపాయలు అయింది. 350, 250. అంటే జగన్ గారు ఫస్ట్ సీఎం చేసినప్పుడు ఒక మాట అన్నాడు, మందు అనేది మధ్యతరగతి కుటుంబుడికి అందదు అన్నాడు. అందుకంటే చేశాడు సార్. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా మద్యపాన్ని నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడడానికి రానన్నారు. ఇదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చదివిపోతుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఓన్లీ ఇదే మద్యం వల్ల తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. దాని మీద మీరు చేసాడు కదా సార్. మధ్యవాళ్ళు సార్ లేదుగా అసలు. ఇప్పుడు అంతకుముందు పాత మంది ఉండేది తీసాడు. ఆయన చెప్పింది నెరవేర్చుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన చెప్పింది నెరవేర్చుకున్నాడు అండి. మధ్యప్రదేశం చేసేద్దాం అన్నాడు, తీసాడు. పాత మందు లేదు కదా. ఆయన మందు వదిలిన మందు కనిపెట్టుకొని వదులుతున్నాడు. ఆయన తప్పేం కాదు సార్. సీఎం గారిని మనం అంటాం సార్. వాస్తవం.